సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అతడు జులై ప్రేమిస్తున్నానని 9వ తరగతి చదువుకునే బాలిక వెంట పడ్డాడు. కాదు కుదరదు అన్నా కానీ వినిపించుకోలేదు. నువ్వంటే నాకిష్టం అంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాలిక తల్లిదండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కానీ అక్కడే అగ్గికి ఆజ్యం పడింది. బాలిక ఫిర్యాదుతో జైలుకు వెళ్లిన ఆ యువకుడు బాలికపై కక్ష పెంచుకున్నారు. ప్రేమించిన అమ్మాయిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. చివరకు అనుకున్న పని చేశారు. కత్తితో ఆ బాలిక గొంతు కోశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రేమిస్తే ప్రియురాలిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనకు ఇష్టం లేకపోతే తనను ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండాలి. అంతేకాని ప్రేమించిన అమ్మాయి గొంతు కోస్తే అది ప్రేమెలా అవుతుంది? ఉన్మాదం అవుతుంది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ప్రేమించిన అమ్మాయి నన్ను చంపొద్దు ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకుని బతిమిలాలినా కానీ కనికరించలేదు ఆ కర్కశుడు. కక్ష పెంచుకుని కస బాలిక గొంతును కత్తితో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రాంబిల్లి మండలం కొప్పగూడెంపాలెం గ్రామానికి చెందిన బద్ది దర్శిని రాంబిల్లి స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. రోజులాగే శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బోండబత్తుల సురేష్ అనే యువకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం దర్శిని కత్తితో గొంతు కోసి కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి సురేష్ బయటికి వస్తుండటం గమనించిన బాలిక నాయనమ్మ కాంతంకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగుల్లో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. సురేష్ తన మనవరాలిని హత్య చేశాడని నాన్నమ్మ కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సురేష్ కొప్పగుండు పాలెంలోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడు. జులైగా తిరిగే అతను కొన్నాళ్లుగా బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడని ఏడాది కిందట రాంబిల్లి పోలీసులను ఆశ్రయించగా ఫోక్స్ చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపారని స్థానికులు చెప్తున్నారు. ఇటీవల సురేష్ బెయిల్పై బయటికి వచ్చాడు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుండి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు వెంకట్రమణ వరలక్ష్మి గుండెలు పగలేలా రోధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లోజ్ టీం రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో మాట్లాడారు. నిందితుని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.